కేపీ మెడికల్ టెక్నాలజీ పార్కులో అవినీతి మొక్కలు చెట్లుగా మారాయి. ప్రహరీ కూడా పూర్తి కాకముందే వందలాది కోట్లు కాజేసేందుకు స్కెచ్ సిద్ధమైంది. కేబినెట్ అనుమతి లేకుండానే అంచనాలు పెరిగిపోయాయి. ఏకంగా 1733 కోట్లు జేబులో వేసుకునేందుకు పక్కా వ్యూహం రచించారు టీడీపీ సర్కార్ పెద్దలు. విశాఖ కేంద్రంగా మరో భారీ స్కామ్ కు సిద్ధపడ్డారు తెలుగుదేశం సర్కారులోని పెద్ద తలకాయలు. 70 లక్షంగా ప్లాన్ గీశారు, అమలుకు అడుగులు వేశారు. పేదలకు వైద్య ఉపకరణాలు తక్కువ ధరకు అందించడానికి విశాఖపట్నం జిల్లా పెదగంట్యాడ మండలంలో స్టీల్ ప్లాంట్ ఎదురుగా 270 ఎకరాలు మెడిటెక్ జోన్ కి స్థలాన్ని కేటాయించింది సర్కార్. గత ఏడాది ఈ ప్రాజెక్టుకు సీఎం చంద్రబాబు అట్టహాసంగా శంకుస్థాపన చేశారు. ప్రపంచంలోనే తొలి మెడికల్ టెక్నాలజీ పార్క్ అని, ఇది భారతదేశానికే తలమానికమని ప్రచారం చేశారు. ఈ సంస్థకు ఉత్తరాదికి చెందిన జితేంద్ర కుమార్ శర్మ అనే ఓ ప్రైవేట్ కన్సల్టెంట్ ను సీఈఓగా నియమించారు. జితేంద్ర కుమార్ శర్మ వైద్య ఆరోగ్య శాఖలోని ఓ ఉన్నతాధికారి చెల్లెలు భర్తకు సన్నిహితుడని తెలుస్తోంది. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన డీటెయిల్డ్ ప్రాజెక్టు రిపోర్టును తయారు చేసే బాధ్యత కేపీఎంజీ అనే ప్రముఖ సంస్థకు అప్పగించింది. ప్రాజెక్టు పూర్తి చేసేందుకు 709 కోట్లు వ్యయమవుతుందని ఆ సంస్థ నివేదికించింది. ఇందులో 500 కోట్ల రూపాయల అభివృద్ధి పనులకు, 200 కోట్ల రూపాయలు మౌలిక సదుపాయాలకు, మిగతా 9 కోట్లు ఇతర పనులకు వెచ్చించాలని వివరించింది. ప్రాజెక్టు ఏర్పాటుకు అంచనా వ్యయం అనుకున్న నిధులతో పూర్తి కాని పక్షంలో 5 లేదా 10% అంచనాలను పెంచుకోవడం సర్వసాధారణం. అయితే ఈ ప్రాజెక్టును దోపిడీయే మా ధ్యేయం అన్నట్లుగా సర్కారు పెద్దలు దీని అంచనాను ఏకంగా 350% పెంచేశారు. 709 కోట్ల రూపాయలతో ఉన్న అంచనా వ్యయాన్ని 2432 కోట్ల రూపాయలకు పెంచి 1733 కోట్ల రూపాయలు కొలగొట్టేందుకు స్కెచ్ సిద్ధం చేసుకున్నారు. ఇందులో భాగంగా కేటగిరీ 1లో 11% స్థలంలో ఆర్సీసీ కన్స్ట్రక్షన్కు చదరపు అడుగు అభివృద్ధికి 1200 రూపాయలు కేటాయించవచ్చని కేపీఎంజీ చెబితే దానిని ఏకంగా 6081 రూపాయలకు పెంచారు. 27% స్థలం అభివృద్ధికి చదరపు అడుగుకు 250 రూపాయలు కేటాయించాలని చెబితే దానిని 1596.6 రూపాయలు చేశారు. 3వ కేటగిరీ కింద 62% స్థలంలో షెడ్ల నిర్మాణానికి చదరపు అడుగుకు 640 రూపాయల చొప్పున ఇవ్వాలని చెబితే ఏకంగా 1579 రూపాయలుగా మార్చేశారు. ప్రభుత్వ పెద్దల సూచన మేరకే మెడిటెక్ సీఈఓ రాత్రికి రాత్రే ఇలా అంచనాలు పెంచేసి నిబంధనలకు విరుద్ధంగా వారికి లబ్ధి కలిగించడానికి పూనుకున్నారు. దీంతో అంచనా వ్యయం 2460 కోట్ల రూపాయలకు పెరిగింది. కనీసం మంత్రివర్గం అనుమతి కూడా లేకుండా మెడిటెక్ జోన్ పార్కు సీఈఓ నేరుగా ప్రభుత్వ ముఖ్య నేతలతో మాట్లాడుకుని అంచనాలు పెంచేసినట్లు స్పష్టమవుతోంది.